రష్యా అద్భుతమైన విజయ దరహాసంలో ఉంది ఈరోజు. ఎంజరావు గారు, శాంతి ఒప్పందం రష్యా కండిషన్స్ పైనే ఉంటుంది అని మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి 3.5 ఏళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా గెలిచినట్టేనా? అండ్ పుతిన్ విజయం అంటే అమెరికా మీద నాటో దేశాల మీద కూడా రష్యా అండ్ పుతిన్ గెలిచినట్టేనా? ఎస్ అండి, ఇక్కడ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఏంటంటే రష్యా ఎవరిని ఓడించింది అనేది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ అండి. రష్యా ఈరోజు ఎవరిని ఓడించింది? ఉక్రెయిన్ అనే చిన్న దేశాన్ని కాదండి. గత ఫిబ్రవరి అందరూ ఒకటి అంటూ ఉంటారన్నమాట, ఫిబ్రవరి 2022 నుంచి 3.5 సంవత్సరాలైనా ఈరోజు ఉక్రెయిన్ పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు, ఉక్రెయిన్ ఓడలేదు, రష్యా పవర్ ఎక్కడైంది అంటారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి, ఉక్రెయిన్ ఒక్కటే రష్యాతో యుద్ధం చేస్తే ఒకప్పుడు రష్యా ఊహించినట్టు వారం రోజుల్లోనే యుద్ధం ముగిసిపోద్దండి. ఉక్రెయిన్ వారం రోజులు ఆక్యుపై చేసేస్తుంది, అదే పుస్తీన్ ఎక్స్పెక్టేషన్స్. కానీ అందరూ అంటారు ఉక్రెయిన్ చిన్న దేశమైన 3.5 సంవత్సరాలుగా రష్యాని నిరోధించగలుగుతుంది, రష్యా పవర్ పోయింది, పుతిన్ వేస్ట్, పుతిన్ దిగిపోతాడు, పుతిన్ మర్డర్ చేసేస్తారు, రష్యన్సే దించేస్తారు. ఇది విశ్లేషణ. కానీ తప్పండి. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం చేయలేదండి రష్యాతో. ఉక్రెయిన్ వెనకాల 32 దేశాలు, నాటో ప్రపంచంలో అతి శక్తివంతమైన మిలిటరీ గ్రూప్, దాని ముందు ఎవరూ నిలవలేరు. 32 దేశాల నాటో కూటమి. ఈ 32 దేశాల్లో 30 దేశాలు యూరోపియన్ కాంటినెంట్స్లో ఉంటే 2 అక్కడ కెనడా, అమెరికా. ఈ కెనడా, అమెరికా, ఉత్తర అమెరికా 2 ఖండాలు యుద్ధం చేసినాయి రష్యాతో. ఈ 30 దేశాల్లో ఊహించండి, మిలిటరీ న్యూక్లియర్ పవర్ అయిన బ్రిటన్, ఫ్రాన్స్ ఉంది, అక్కడ జర్మనీ హ్యూజ్ ఫోర్స్. అడాల్ఫ్ హిట్లర్ ఎంత యుద్ధం చేశాడు చూడండి, అంత ఫోర్స్ ఉంటుంది జర్మనీ దగ్గర. తర్వాత ఈ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఈ 27 నెదర్లాండ్, పోలాండ్లు, ఎన్నో దేశాలండి. ఈ దేశాలు తమ శక్తిని అంతటిని, అమెరికా కూడా తన శక్తిని అంతటిని ఉక్రెయిన్ వెనకాల పెట్టి రష్యాతో పోరాడింపజేసినాయి. ఈరోజు ఉక్రెయిన్ వాడే ప్రతి వెపను అన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి. చూడండి, F-16 అమెరికా యుద్ధ విమానాలు, అటాక్ అని పెద్ద మిసైల్, చాలా డేంజరస్ మిసైల్ అది అమెరికా ఇచ్చిందే. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్యాట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికా ఇచ్చిందే. చూసుకోవాలి, చాలా మిసైల్స్. ఈ డ్రోన్లన్నీ ఎక్కడి నుంచి ఇచ్చినాయి? యూరోపియన్ కంట్రీలు. టారస్ అనే పెద్ద పెద్ద ట్యాంకులు ఎవరిచ్చారు? జర్మనీ ఇచ్చింది. తర్వాత స్టార్మ్ సర్జ్ అని ఒక పెద్ద మిసైల్ ఎవరిచ్చారు? బ్రిటన్ ఇచ్చింది. అలాగే ఫ్రాన్స్ ఎన్నో ఇచ్చిన. అన్ని దేశాలు బిలియన్స్ ఆఫ్ యూరోస్ ఈరోజు ఎంతో ఫ్లో అనేది అక్కడ ఉక్రెయిన్కి వెళ్ళింది. ఈ విధంగా రష్యాతో యుద్ధం చేసింది ఎవరండి? ఉక్రెయిన్ కాదు. అందరూ అంటారన్నమాట, అర్జునుడు అక్కడ చంపేసింది ఎవరిని? భీష్ముడిని చంపింది అర్జునుడు అంటారు. అర్జునుడు మొట్టమొదటి బాణం వేసింది సెకండ్. అర్జునుడు వేయడానికి లేదు కదా, అర్జునుడు వేస్తే తట్టుకుంటాడు భీష్ముడు. ఎందుకంటే అర్జునుడు భీష్ముడిని ఓడించలేడండి, అడ్డుకోగలుగుతాడు అంతే. కానీ సెకండ్ బాణం వేస్తే భీష్ముడు అడ్డుకోడు, లొంగిపోతాడు. అక్కడ సెకండ్ వేసిన తర్వాత అర్జునుడు కొడతాడు. ఇక్కడ ఎవరండి? ఇక్కడ ఉక్రెయిన్ వెనకాల సెకండ్లో వాళ్ళు ఉన్నారు. అర్జునుడు వెనకాల సెకండ్ ఉన్నట్టు ఈ ఉక్రెయిన్ వెనకాల 32 నాటో దేశాల కూటమి యుద్ధం చేసిన రష్యాతో. కానీ 3.5 సంవత్సరాలైనా ఈ నాటో దేశాలు రష్యాని ఓడించలేని పరిస్థితి, రష్యాని లొంగ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే పుతిన్ నిలబడిపోయాడండి, రష్యా నిలబడిపోయింది. ఎందుకంటే రష్యాకి వీళ్ళు ఎప్పుడూ ఉక్రెయిన్ వెనకాలే ఉండి పోరాడాలి, కానీ ముందుకెళ్ళి పోరాడడానికి లేదు. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మీకు ఉక్రెయిన్ బ్లాక్ సీ నుంచి, ఈ బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ నుంచి, సీ ఆఫ్ అజోవ్ నుంచి, అక్కడ ఉత్తర అట్లాంటిక్ సీ, ఆర్కిటిక్ సీ, ఇదంతా బోర్డర్ ఉందండి వాళ్ళకి. కానీ అమెరికా కానీ నాటో దేశాలు కానీ గత 3.5 సంవత్సరాల యుద్ధ వాతావరణంలో కూడా ఒక్క బాంబుని రష్యా మీద వేయలేకపోయినాయి. ఎందుకు అంటే రష్యాని వెళ్ళి కెలికితే రష్యా చాలా డేంజరస్, డెడ్ హ్యాండ్ అని, ఈ సాతాన్ మిసైల్స్ అని ఇవన్నీ ఎక్కువ పెట్టుంటాయి అనమాట. యూరోపియన్ క్యాపిటల్స్, అమెరికా క్యాపిటల్స్ ఎడారులు అయిపోతాయి అనమాట. అందుకనే వాళ్ళ జోలు ఎప్పుడూ తీయలేదు 3.5 సంవత్సరాలకి. కేవలం ఉక్రెయిన్ వెనకాల ఉండి మాత్రమే పోరాడారు. ఈరోజు ఉక్రెయిన్ ఓడిపోతుందంటే రష్యా ముందు నాటో 32 దేశాల కూటమి ఇంక్లూడ్ ట్రంప్ ఓడిపోయాడు. అబ్జల్యూట్లీ దిట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫీట్ ఫర్ ది నాటో అండ్ అమెరికా అండి. గుర్తుపెట్టుకోవాలి, పుతిన్ ఎలా నవ్వుతూ ఉన్నాడు విజయ దరహాసంతో. అలస్కాలో విజయ దరహాసం. ట్రంప్ ముఖం ఎలా ఉంది? ముఖకళ్ళు ఓడిపోయిన తత్వం. ఈ మీటింగ్కి వెళ్ళబోయే ముందు ట్రంప్ ఏమన్నాడు? సీజ్ ఫైర్ కుదరకపోతే ఇమ్మీడియట్గా నేను వెళ్ళిపోతా, గుడ్ లక్ అని చెప్పి వెళ్ళిపోతాను, రష్యా మీద ఆంక్షలు విధిస్తాను, నా తంతేంతో చూపిస్తా, అవసరమైతే ఎన్నో ఆయుధాలు పంపి ఉక్రెయిన్ ద్వారా యుద్ధం చేపిస్తానని బెదిరించిన వ్యక్తి, 50 రోజులు 10 రోజులు డెడ్ లైన్ విధించిన వ్యక్తి, రష్యా ఫ్రెండ్స్ మీద ఆంక్షలు విధించిన ఈ ట్రంప్
వెంటనే వెనక్కి తగ్గి సరే నువ్వేదంటే అదే వెళ్ళు అని జెలెన్స్కీ వాళ్ళందరినీ సముదాయించుకుంటున్నాడు. అంటే ఇక దిక్కు లేని పరిస్థితి. రష్యా మిలిటరీ పవర్ ముందు నాటో అమెరికా మిలిటరీ పవర్లు శక్తివంతమైన ఓటమిని అంగీకరించాల్సిందే పోయేది వీళ్ళు కాబట్టి. చూసారా, అంతే ఏంటి, రష్యాని అందరూ అనుకున్నట్టు ఈరోజు రష్యా ఉక్రెయిన్ ఓడించలేదండి. రష్యా టోటల్ 32 దేశాల నాటో కూటమిని ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ అని కూడా ఓడించేశాడు పుతిన్. అది ఈరోజు. అందుకనే రష్యా విజయ దరహాసం. అందుకనే రష్యా అధ్యక్షుడు వెంటనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి అటు చైనాకి ఫోన్లు చేసి ఇద్దరితో మాట్లాడి నార్త్ కొరియా అధ్యక్షుడికి ఫోన్ చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే రష్యాకు అద్భుతమైన సహాయం, యుద్ధంలో అద్భుతమైన సహాయం. వాళ్ళ దగ్గర ఆయిల్ తెచ్చుకుని మనం ఎన్నో డబ్బులు ఇచ్చామన్నమాట యుద్ధం చేయడానికి. అదేవిధంగా ఎన్నో సీక్రెట్లకి ఇండియన్ డ్రోన్ బెంగళూరులో హైదరాబాద్లో తయారయ్యే డ్రోన్ టెక్నాలజీ కొన్ని రష్యా ఉపయోగించుకుంది, ఉక్రెయిన్ మీద వేసింది. అది ఉక్రెయిన్ అధ్యక్షుడే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఉత్తర కొరియా, చైనా, ముఖ్యంగా ఇండియా అనేది అలీన విధానంలో ఉన్న ఇటు అమెరికా వెస్ట్రన్ కంట్రీస్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తూనే రష్యా రుణాన్ని తీర్చుకుంది ఇండియా. కాబట్టే ఈరోజు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ చెప్పి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే విజయం వచ్చేసింది, అద్భుతమైన విజయం. ఈరోజు రష్యా నాటోని అమెరికాని ఓడించేసింది. కాబట్టి ఈ విన్ను రష్యా కంప్లీట్ విన్ అంటారు. 3.5 సంవత్సరాలు అంటే అర్థమైందండి రష్యన్ ఫోర్స్ అంటే ఏంటో. రష్యా ఓడించింది ఉక్రెయిన్ కాదు, ఇటు నాటో దేశాలని టోటల్గా అమెరికాని ఓడించి పడేసింది. ఇది ప్రపంచంలో ఒక రక్షణ శాఖ నిపుణులు చెప్పినట్టు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారని కాదు, టోటల్గా యూరోప్ ఖండం యొక్క ఆధిపత్యానికి ఎండింగ్ పాయింట్ ఈ రష్యా ఉక్రెయిన్ మీద విన్ను. అంటే ఇంకా నో మోర్ ఒక యూరోప్ పవర్ అండి. అందుకనే ట్రంప్ యూరోప్ ఎంటైర్ కంట్రీలు పట్టించుకుంటలేదు. అందుకనే ఈరోజు యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న ప్రతి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారండి, లండన్ గ్రేటెస్ట్ సిటీస్ ఉన్న గ్రేటెస్ట్ ఎకానమీ యూరోప్ పవర్ ఉన్న 27 దేశాల కూటమి ఈరోజు జెలెన్స్కీ అనే ఒక చిన్న వ్యక్తి ముందు ఓడిపోయిన వ్యక్తి వెనకాల ట్రంప్ని మీట్ అయ్యి ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చున్నారు. అంటే రష్యాతో ఓటమి భారం వాళ్ళ మీద ఎలా ఉందో చూసుకోండి. ఇది క్లియర్ కట్ అండర్స్టాండింగ్ రిలేటెడ్ టు ద వార్ డైనమిక్స్ ఆఫ్ ది వార్ సిచ్యువేషన్ ఇన్ ది యూరోప్ అండి. సో యూరోప్ ఎండ్ అయిపోయింది, ఇండియా చైనాలు రైజ్ అయిపోయినాయి. దట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ది రష్యా ఉక్రెయిన్ వార్. తర్వాత రష్యా అనేది మళ్ళా పుతిన్ ఒకటి ఉంటుందండి. 25 సంవత్సరాలు నేను రష్యాకు అధ్యక్షుడికి ఎందుకు కొనసాగానంటే యుఎస్ఎస్ఆర్ యొక్క పునఃప్రతిష్ఠ చేయడం అంటారు. ఈరోజు రష్యా అధ్యక్షుడు యుఎస్ఎస్ఆర్ని పునఃప్రతిష్ఠ పోయిన గౌరవాన్ని మళ్ళీ తీసుకొచ్చేసాడు. ఎందుకంటే ఉక్రెయిన్లో డోన్బాస్ వాళ్ళకి వెళ్ళిపోయిందంటే, దాని స్ప్రింగ్ బార్డ్ వెళ్ళిపోయిందంటే, అంతకుముందున్న సిఐఎస్ కంట్రీస్ అంటారు యుఎస్ఎస్ఆర్ నుంచి విచ్ఛిన్నమైపోయిన 17 దేశాల కూటమి ఈరోజు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్, తజికిస్తాన్ నుంచి కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ తర్వాత జార్జియా, ఇవన్నీ కాకసస్ కంట్రీస్, ఇవన్నీ ఈరోజు రష్యా వైపు చూస్తున్నాయి. ఎందుకంటే రష్యా అనేది ఇంకా తిరుగులేని శక్తి అయిపోయింది యురేషియన్ కాంటినెంట్లో. అందువల్ల రష్యా పునఃప్రతిష్ఠ అయింది. బ్రిక్స్లో దాని యొక్క పరువంతా ఈరోజు పుతిన్ గారు తెచ్చేశారు రష్యాకి. యూరోప్ ఎండ్ అయిపోయింది. అమెరికా అలా ఉన్న యూరోప్ అనేది ఎండ్ అయిపోయింది. ఇది భారతదేశానికి ఒక అద్భుతమైన విజయం. ఎందుకంటే యూరోప్ ఎండ్ అయిందంటే మనల్ని యూరోపియన్ కంట్రీయే 250 సంవత్సరాలు వెళ్ళి మనల్ని పేదరిక దేశం చేసింది. ఈరోజు అదే ఓడిపోయిందంటే, యూరోప్ ఓడిపోయిందంటే ఇండియా ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఇండియా చైనా రైజ్ అయిపోయినట్టే. చూసారా ప్రపంచ డైనమిక్స్ ఎలా మారిపోయినాయి. ఒకే ఒక యుద్ధం, ఏదైనా యుద్ధంతోనే ప్రపంచంలో రాజకీయ పరిస్థితులు మారుతాయి అంటారు. ఎలా మారిపోయింది చూడండి. ఒక అద్భుతమైన విజయం రష్యాది అని చెప్పుకోవచ్చు. ఇది ఇండియా కూడా దౌత్యపరంగా అద్భుత విజయం అని మనం చెప్పుకోవచ్చు.